నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పడమర గుడ్లదొల గ్రామంలో గత 10 రోజులుగా అంతుపట్టని జ్వరాలతో ఆ గ్రామం భయాందోళనకు గురి కావడం జరిగింది. ఆ గ్రామంలో ప్రతి కుటుంబంలో 2 లేక 3 జ్వరాలతో బాధపడుతున్నారు. మీడియా సమాచారంతో కలిగిరి పీహెచ్సీ డాక్టర్ గీతారెడ్డి స్పందించి తక్షణమే ఆ గ్రామంలో డోర్ టు డోర్ విజిట్ చేయడం జరిగింది. ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే కాచి చల్లార్చిన నీళ్లను మాత్రమే తాగాలంటూ సూచించారు. ఈ మెడికల్ క్యాంపుని ఈ గ్రామంలో మరో 2 రోజుల పాటు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలిగిరి పీహెచ్సీ డాక్టర్ గీతారెడ్డితో పాటు ఏఎన్ఎం బేబీరాణి తదితర ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆ గ్రామ పరిస్థితిని గుర్తించి విజిట్ చేసిన కలిగిరి పీహెచ్సీ గీతారెడ్డి, ఏఎన్ఎం బేబీరాణికి గుడ్లదొన గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు గీతారెడ్డి. నేను కలిగిరి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని. వెస్ట్ గుడ్లదొన ఎస్సీ కాలనీలో మొన్న బుధవారం ఫీవర్స్ ఉన్నాయని చెప్పి ఇంటిమేషన్ వచ్చింది. ఒకసారి వచ్చి సర్వే చేసి చూస్తే 6గురికి ఫీవర్స్ ఉన్నాయని చెప్పి వచ్చింది. వాళ్ళకి వైద్య పరీక్షలు చేశాము. మలేరియా కానీ డెంగ్యూ కానీ ఎటువంటి విష జ్వరాలు అయితే లేవు, నెగిటివ్ అని వచ్చింది. మళ్ళీ అవి తగ్గుముఖం పట్టకపోయేసరికి నైట్ స్వతంత్ర న్యూస్ రిపోర్టర్ రవిరాజ్ గారు ఇంటిమేట్ చేశారు ఇట్లా ఫీవర్స్ తగ్గలేదని. దానికి మళ్ళీ ఈరోజు సందర్శించడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే 4గురికి ఫీవర్స్ ఉన్నాయి అని వచ్చింది. వాళ్ళకి వైద్య పరీక్షలు చేశాము. వాళ్ళకి ఈరోజు కూడా మలేరియా డెంగ్యూ అనేది నెగిటివ్ రావడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇక్కడ మలేరియా డెంగ్యూ అని విష జ్వరాలు అయితే ఏం లేవు, అందరికీ నార్మల్ ఫీవర్సే ఉన్నాయి. వాళ్ళకి ఫీవర్స్ ఇంకా తగ్గేదాకా ఇక్కడ మెడికల్ క్యాంప్ కంటిన్యూ చేస్తాము ఒక 2-3 డేస్. ఇలాంటి మన మండలంలో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు విష జ్వరాలు కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే దానికి తగిన చర్యలు తీసుకుంటాను. థ్యాంక్ యూ.